కొండా సురేఖ తరపున ఏదైతే క్లియర్ వార్నింగ్ ఇచ్చి, అంటే తను మాట్లాడేసింది నాగార్జునని, నాగ చైతన్యాన్ని, అమలాని గురించి సమంతాని ఎక్కడికో వచ్చి పంపించబోయారన్నట్టు. దాంతో ఆగ్రహించినటువంటి నాగ చైతన్య ఏదైతే తను పరువు నష్టం కేసు వేస్తే అంతు చూస్తామన్నటువంటి హెచ్చరికలు ఒకవైపు, మరొక వైపున నాగార్జున అనే మీద కేసులు పెడతామంటూ బెదిరింపులు మరొక వైపు, మధ్యలో ఆగిపోతారా ఈ రాజకీయ గొడవ ఎందుకు అని చెప్పి అనుకుంటే నాగార్జున ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తాజాగా నాగార్జున కోర్టుకు అటెండ్ అయ్యారు. నాగ చైతన్య, అమల, నాగార్జున ముగ్గురు కోర్టుకు అటెండ్ అయ్యి మరి స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబానికి పెద్ద డ్యామేజ్ జరిగింది. మంత్రి కొండా సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం, మా సినీ రంగం మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. అదే సమయంలో నాగార్జున పిటిషన్లో సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ నమోదు చేసుకుంది కోర్టు. మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది. దేశవ్యాప్తంగా మా కుటుంబం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రభావం పడింది, డ్యామేజ్ జరిగింది. ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యలో మా కుటుంబానికి పెద్ద డ్యామేజ్ జరిగింది. మంత్రి కొండా సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం, మా సినిమా రంగం మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇందులో బాధ్యత ఇదే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అన్నటువంటిది ఓ పక్కన నాగార్జున స్టేట్మెంట్తో పాటుగా మరొక వైపున ఎవరైతే ఈ సుప్రియ కీలకమైనటువంటి స్టేట్మెంటే ఇచ్చింది. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల నాకు చాలామంది నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయింది. నాగార్జున వైజాగ్ నుండి హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళి నాగార్జున కలిశాను. మంత్రి వ్యాఖ్యల మీద కుటుంబం అంతా కలిసి చర్చించాం. మంత్రి చేసిన వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ మొత్తం ఖండించింది. రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమను టార్గెట్గా చేసుకుని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటి వాదాన్ని వినిపించింది.